మెట్రో రెండో దశ అనుమతులు తెలుగు సీరియళ్లను తలపిస్తోంది. డిపిఆర్లు ఇచ్చినా ఇప్పటి వరకు అనుమతులు మాత్రం రాలేదు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మెట్రోకు అనుమతులు ఇవ్వాలంటూ ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. అన్నీ ఉన్నా మెట్రోకు మాత్రం అనుమతులు రావట్లేదు. మెట్రో రెండో దశపై త్వరలోనే గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉందా లేదా? ఆ గుడ్ న్యూస్ వినేందుకు ముహూర్తం ఎప్పుడు? మెట్రో సెకండ్ ఫేజ్ కి మోక్షం ఎప్పుడన్నది సస్పెన్స్ గా మారింది. ఇంతకీ ఇంత డైలమా ఎందుకు? హైదరాబాద్ మెట్రో నగర రవాణా వ్యవస్థలో మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు నిజంగానే సరికొత్త శకమని చెప్పాలి. అతి తక్కువ కాలంలో ప్రజల్లోకి వెళ్లింది మెట్రో రైల్ ప్రాజెక్టు. మెట్రో అనేక అడ్డంకులు దాటుకుంటూ 2012లో ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ దాటుకుంటూ 2017లో నగర మెట్రో అందుబాటులోకి వచ్చింది. 2017 అక్టోబర్లో నాగోల్ అమీర్పేట్, మియాపూర్ అమీర్పేట్ మధ్య తొలిదశ మెట్రో పరుగు ప్రారంభమైంది. ఎల్బీనగర్ అమీర్పేట్ మార్గాన్ని 2018లో ప్రారంభించారు. 2019లో అమీర్పేట్ హైటెక్ సిటీ, 2020లో జేబీఎస్, ఎంజీబీఎస్ పనులు పూర్తయ్యాయి. ఫలితంగా మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఎల్ఎన్టీ ప్రాజెక్టు ప్రారంభించే నాటికి హైదరాబాద్ మెట్రో మొత్తం 74 కిలోమీటర్ల మేర ప్లాన్ చేసుకున్నారు. అయితే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు పనులకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లలో ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక 2020 తర్వాత మెట్రో నగరవాసులకు అందుబాటులోకి రాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర శివారు ప్రాంతాలను కలుపుతూ 250 కిలోమీటర్ల మేర మెట్రోను సిద్ధం చేయాలని ఆదేశించారు. అప్పటి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సైతం రిపోర్టును సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ ప్రపోజల్స్ బుట్ట దాఖలయ్యాయి. ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా డిజైన్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో మెట్రో ట్రాక్ మారింది. ప్రస్తుతం ఉన్న మెట్రోకి లింక్ ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త మార్గాలను సిద్ధం చేశారు. మెట్రో రెండో దశలో భాగంగా పార్ట్ ఏ కింద నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం కోకాపేట వరకు 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ చాంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్ పటాన్ చెరు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్ హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు ప్రతిపాదించారు. కాగా పార్ట్ బి కింద శంషాబాద్ ఎయిర్పోర్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, జేబీఎస్ మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, జేబీఎస్ షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు చేపట్టనున్నారు. వీటికి దాదాపు 44,000 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. మొత్తం ప్రాజెక్టును 50-50 జాయింట్ వెంచర్ గా చేపట్టనున్నారు. పార్ట్ ఏ, పార్ట్ బి డిపిఆర్లను కేంద్రానికి పంపించారు. దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ వాటికి మోక్షం కలగలేదు. దీనికి సంబంధించి సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం మొదటి దశ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా హస్తగతం చేసుకుంది. స్వయంగా రేవంత్ రెడ్డి సైతం కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రిని కలిసి మెట్రో మొదటి దశ స్వాధీనం గురించి స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అలాగే రెండో దశకు సంబంధించి ఇప్పటికే డిపిఆర్ ను పంపించిన విషయంపై కూడా తెలిపారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో మెట్రోకు సంబంధించి ఆస్తుల సేకరణ, నష్టపరిహారం చెల్లింపు అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీంతో ముందు ఓల్డ్ సిటీ వరకు అనుమతి లభిస్తుందని ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ మెట్రోను రెండో దశ నుంచి మూడో దశకు మార్చుకోవాలని కేంద్రం సూచించినట్టు తెలిసింది. దీంతో ఆ కారిడార్ ని ఫేజ్ 3లోకి చేంజ్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో ప్రధాని మోడీ హయాంలోనే నగరంలో మెట్రో పరుగులు తీసింది. ప్రస్తుతం నగరానికి మోదీ వస్తున్న నేపథ్యంలో మెట్రో సెకండ్ ఫేజ్ పై గుడ్ న్యూస్ ఉండే అవకాశం ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఓల్డ్ సిటీ మెట్రోతో పాటు మిగతా వాటిపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నట్టు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. డిపిఆర్లలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, కేంద్రం కూడా కొంత పాజిటివ్ గా ఉండటం కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన ఎలాగైనా మోడీతో ప్రకటన చేయటం లేదా అవకాశం ఉంటే వర్చువల్ గా ప్రారంభించేలా చూడాలని కసరత్తులు చేస్తోంది ప్రభుత్వం. ఒకవేళ మెట్రోపై ప్రధాని ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా మరోసారి మెమోరాండం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని టాక్.
ఏదేమైనా మెట్రో ఫేజ్ 2కి త్వరలోనే అనుమతులు లభించి పనులు పట్టాలెక్కుతాయని భావిస్తోంది ప్రభుత్వం.